మిగతా కేంద్రాలు గురువులు సంస్థలతో నాకు ఓపెన్ చేసినట్టు తెలియదు. మెహస్థాన్లో మాత్రం కార్యక్రమాలు చేశారు గురుదేవులు. అంచేత దీనికి సంబంధించినటువంటి గొప్పతనాన్ని, దాని విలువని విషయం చేస్తారు. మంచినీళ్ళు అన్న ఉదాహరణ దాకా మీరు ఉదాహరణ వస్తారు. దేని అంటే కాన్సన్ట్రేట్ చేయాలి. మీరు చూసి పెడితే అదంతా ఎలా వెళ్తారు, ఇక్కడ నేను ఆగిపోతాను. ఈ సెంటర్కి చాలా చాలా ప్రాధాన్యత, ప్రాముఖ్యత, భవిష్యత్తులో మరి ఏమేసారో గురుదేవులు అని మాకు తెలియదు. కాబట్టి ఇది బాబా గారి టెలిగ్రామ్. ఇది హలో, ఈ టెలిగ్రాము 14/12 సరిగ్గా కనిపించలేదు. మొత్తం టెలిగ్రామ్ వచ్చింది. టీవీవి సత్యనారాయణ. టీవీవి సత్యనారాయణ గారు ఎవరు? మొత్తానికి ఆయన పేరున అక్కడి నుంచి మెహరాబాద్ నుంచి టెలిగ్రామ్ వచ్చింది. మరి ఇంత అదృష్టం సాక్షాత్తు అవతార దగ్గర నుంచి టెలిగ్రామ్ వచ్చింది. సజీవ జీవించిన సద్గురు సంస్థతో ప్రారంభించబడింది. మరి దీని విలువ మనం మీరు మళ్ళీ చెప్తారు కానీ నాకు విడిగా చెప్తారు కదా. కాబట్టి మనం ఈ సెంటర్ని ఖాళీ చేసుకుని మనకి రోజుకి 24 గంటలు సమయం ఇచ్చాడు భగవంతుడు. 24 గంటల్లో ఒక అరగంట సేపు మనం కేటాయించుకుని కేంద్రానికి వచ్చి ప్రేయర్ చేసుకోవడం కార్యక్రమం ఖాళీ చేసుకుని రావాలమ్మా. మడి తడి మైళ్ళు ఆచారాలు లేవు. ఎప్పుడైనా రావచ్చు. ఎవరైనా చచ్చిపోతే మరీ మంచిది. మైళ్ళు ఉంటే ఆగిపోతున్నారు. అదే మైళ్ళు లేవు. పిల్లల్లో రాకపోతే బాబా గారు అడిగారు, రంగారావు గారు విశేష రాలేదని ఇలా చూపించి రాలేదేంటి అని అడిగారు. అలా ఇంట్లో రాకూడదు బాబాయ్ రామని ముందు అని చెప్పేసి రప్పించుకున్నారు బాబాయ్. అంచేత పాతకాలం సిద్ధాంతాన్ని అంతా తీసేశారు బాబాయ్. నాకు అక్కర్లేదు అది. మీ పూజలు, మీ పురస్కారాలు, మీ తంతులు, తమాషాలు నాకు అక్కర్లేదు. ఐ డోంట్ వాంట్ యువర్ పూజ సంతోషం. కాబట్టి మనం ప్రేమ చూపించాలి. ఇప్పుడు ఇక్కడ పెద్ద చార్ట్ పెట్టారు. ఈ చార్ట్ గురించి ఎవరైనా తెలుసా మీకు? ఇందుకు నా పేరు చెప్పలేదు. నా పేరు పూర్వచంద్రరావు, రాజమండ్రి అమ్మ. బూత్ ఆపరేటర్ అది. ఆ చార్ట్ గురించి ఎవరికి తెలుసు, ఎంతమంది తెలుసు? తెలియని వాళ్ళు ఇక్కడ చాలామంది బాబా ప్రేమికులు సీనియర్స్ ఉన్నారు. నేనేదో చిన్న పిల్లండి. ఆ చార్ట్ గురించి చెప్దాల్సి అనుకుంటున్నాను. తెలియని వాళ్ళు చెప్పమంటే చెప్తాను. అంటే భగవంతుడి గురించి, భగవంతుడు ఈ సృష్టి గురించి ఇప్పటివరకు ఏ అవతార పురుషుడు, ఏ సద్గురువులు చెప్పలేనటువంటి రహస్యాన్ని మెహర్ బాబా గారు చెప్పారు. భగవంతుడు ఎలా ఉంటాడంటే ఆడ మగ, ఆడగాని మగాని కాదు. భగవంతుడు నిరాకారుడు. అది పైన ఉంది కదా బ్లాక్. భగవంతుని పరమాత్మ స్థితి ఉంది కదా, పరాత్మ పరబ్రహ్మ స్థితి. అది భగవంతుడి యొక్క ఆకారమైన స్థితి. ఈ ఆకారమైన స్థితిలోనే చైతన్యం ఉంది, అచైతన్యం ఉంది, శక్తి ఉంది, ఓం ఉంది, సూర్యుడు, చంద్రులు అన్నీ అందులో ఉన్నాయి. నేను ఎవరనుకున్నాడు భగవంతుడు ఎప్పుడు సంగతి ఈ సృష్టి మొదలు నుంచి చెప్తాను. నేను ఎవరనుకున్నాను సార్ ఆయన నుంచి చూడండి అక్కడ ఉంది పరమాత్మ స్థితి కిందకు వచ్చింది కదా, గాలిగా వచ్చింది. నేను ఎవరనుకున్నాను సార్ ఈ సృష్టి శక్తి యొక్క సహాయం ద్వారా చైతన్యము అచైతన్యం కిందకు వచ్చాయి. ప్రయాణం మొదలైంది. తర్వాత గట్టిపడిపోయి రాళ్ళ కింద మారిపోయాం. తర్వాత లోహాలు. ఈ రెండింటిలో నేను 84 లక్షలు ఉన్నాయి. 84 లక్షలు కూడా మన ప్రయాణమే. అచరములు అంటే కదలలేని స్థితిలో 84 లక్షలు. మీకు రాళ్ళని తెలుసు, ఒక 5 రకాలు తెలుసు రాళ్ళలో. అందులో మానవుడు నిర్మించే రాళ్ళేంటి? కంకరాలు, దూరాలు, పాలరాలు, గ్రానైట్స్, రత్నాలు, వజ్రాలు. ఇవి అని చెప్తే బోరుగుండు వెళ్తున్నారు, వజ్రాల గురించి చెప్తారు. తీరా చూస్తే అసలు మార్కెట్లోకి వెళ్తే కాస్ట్ ఎక్కువ. అలాగే లోహాలు ఉన్నాయి. లోహాలు 50 తెలుసు. ఇనుము, ఇతర, రాగి, కంచు, సేవని, తగరం, సీసం, బంగారం, ప్లాటినం. బాగా బయాల్లోకి వెళ్తే బంగారం, ప్లాటినం కాస్ట్ ఎక్కువ. పిల్లల్లో స్త్రీలు ఉన్నారు కదా, ఎవరి ఫంక్షన్ కేకెత్తే మెడలోకి ఏమి లేదని వెళ్తే మానేస్తున్నారు. మనకంటే చాలా తక్కువ బంగారం. ఆ రెండింటిలో మీకు తెలిసి 1000, 50 కానీ నిజానికి 84 లక్షలు ఉన్నాయి. 84 లక్షలు కూడా మనం 1 పుట్టాము, తిరిగాము. కొన్ని యుగాలు ప్రయాణం చేసాం. రాళ్ళగాల తర్వాత చెట్లుగా మారిపోయాం. అందులో 84 లక్షలు కొన్ని యుగాలు. తర్వాత క్రిములుగా మారాం. అందులో 84 లక్షలు కొన్ని యుగాలు.
తర్వాత చేపలుగా మారాం, అందులో కూడా 84 లక్షలు కొనియుగారు. తర్వాత పక్షులు 84 లక్షలు కొనియుగారు. తర్వాత జంతువులు 84 లక్షలు కొనియుగారు. ఇలా భగవంతుడి నుంచి బయలుదేరి గాలి, రాళ్ళు, రప్పలు, చెట్లు, చేపలు, క్రిములు, కీటకాలు, చేపలు, పక్షులు, జంతువులు 5 కోట్ల చెప్పినట్టున్నాను. అంతే కార్లో సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. 5,04,00,000 రకాల శరీరాలు మారిన తర్వాత కానీ ఈ మానవ జన్మ రాలేదు. ఈ మానవ జన్మ చాలా చాలా గొప్పది, మహోత్కృష్టమైంది ఈ మానవ జన్మ. దీన్ని మనం ఏం చేస్తాం? కుటుంబం కోసం, లేదా భౌతిక సంపదల కోసం, ధనకనక వస్తు వాహనాల కోసం ఇంటి మీద చేసి పెడుతున్నాం తప్ప ఈ మానవ జన్మ ఎప్పుడైతే ఇలాంటి శరీరాలు పునర్జన్మ క్రమంలో 84 లక్షలు మార్చారు. పునర్జన్మ క్రమంలో ఉన్నాము. ఇందులో కూడా ఒకసారి స్త్రీ అయితే మీరందరూ కూడా గత జన్మలో పురుషులు. ఇప్పుడు పురుషులుగా ఉన్న వాళ్ళందరూ గత జన్మలో స్త్రీలు ఉన్నాయి. ఒకసారి పగలైతే ఒకసారి రాత్రి, ఒకసారి స్త్రీ అయితే ఒకసారి పురుషే, ఒకసారి ఆరోగ్యం అయితే ఒకసారి అనారోగ్యం, ఒకసారి డబ్బులు ఉంటే ఒకసారి భేద. డబ్బులు ఉన్న వాళ్ళంతా గొప్పవాడు కాదు, వాళ్ళు పోయిన జన్మలో భేదాలు మనం ఇచ్చారు. అది ఎలాగ పగల తర్వాత పగల రాదు కదమ్మా. అలా దేశ మార్పు కాదు తల్లి, అది న్యాచురల్. న్యాచురల్ గురించి ఉదాహరణ చెప్పారు. ఒకసారి మేలైతే ఒకసారి ఫిమేలే, అదే మాదిరిగా ఒకసారి పగలైతే ఒకసారి రాత్రే. అలా ఆ రకంగా ఒకసారి పొట్టయితే ఒకసారి పొడుగు, ఒకసారి తెలుగు అయితే నలుగు, తెలివైనడైతే తెలుగు కూడా, అందగాడైతే పొడుగు, చదువుకున్నాడైతే చదివేనాడు, మగవాడైతే జాయిగుడు, పండితుడైతే బ్రాహ్మణుడు, రాజైతే సేవకుడు. ఇలాగ మనం 84 లక్షల జన్మ ప్రయాణంలో చివరికి వచ్చేసిన ఆత్మలు ఇవన్నీ కూడా 84 లక్షలకు కూడా చివరికి రాకపోతే మెహర్ బాబాని భగవంతుడిగా యాక్సెప్ట్ చేయనివ్వదు మన చైతన్యం. ఈ చైతన్య ప్రయాణం ఇదంతా కూడా. చైతన్యం అంటే అదే అనుకుంటారు ఆ గురుదేవులు నమ్మని వాళ్ళు. చైతన్యం అంటే ఏదో మెహర్ చైతన్యం, ఆయన పేరు మెహర్ చైతన్యం కదా, ఆయన పేరు అనుకుంటారు. మనం భగవంతుడిని ఎంజాయ్ చేయాలంటే వచ్చిందే భగవంతుడిని చైతన్యం. ఆ చైతన్యం ద్వారానే భగవంతుడిని ఎంజాయ్ చేయాలి తప్ప దేనితో ఎంజాయ్ చేయగలం? ఇది కరెంట్ ఉంటేనే పనిచేస్తుంది. కరెంట్ అయితే ఎలా పనిచేయదో మనం భగవంతుడిని అనుభవించాలి. భగవద్ అనుభూతి కోసం ఈ జన్మలన్నీ కూడా అన్ని అనుభవాలు ఉన్నాయి. నేను భగవంతుడిని అనుకుందా? ఇప్పుడు 84 లక్షల చివరికి వచ్చిన మానవుడు నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్తాను, దేవుడు ఎవరో, సృష్టి ఎవరో, సృష్టికి దేవుడికి నాకు సంబంధం ఏంటంటే 84 లక్షల చివరికి వచ్చినాడు దేవుడి వైపు తిరుగుతాడు. క్వశ్చన్ మార్క్ వేసుకుంటాడు. లేని పక్షంలో నా ఆస్తి ఏంటి, నా వ్యాపారం ఏంటి, నా ఉద్యోగం ఏంటి, నా ప్రమోషన్ ఏంటి, నా కారు ఏంటి, నా యాక్సిడెంట్ ఏంటి, నా ఆరోగ్యం అలాగే ఇంటి మీద పడిపోతుంది. దేవుడి వైపు తిరిగిన తర్వాత ఆధ్యాత్మిక ప్రయాణం ద్వారా ఏడు చైతన్య భూములు మళ్ళీ భగవంతుడిలోకి వెళ్తాం. అంటే భగవంతుడిలో చెప్పింది లాస్ట్కి భగవంతుడు అయిపోతుంది. దీన్ని బట్టి ప్రయాణం ఎవరు చేశారండి? భగవంతుడు. దాన్ని బట్టి మీరు ఎవరైనా మీరు భగవంతుడు తక్కువ ఎవరు? మరి అలా చూస్తున్నావా? ఇక్కడ మానవ జన్మ వచ్చేటప్పుడు క్యాస్ట్ అనేది లేదు, ప్రాసెస్లో వచ్చేసింది. అలాగే ఈ కుల వ్యవస్థ అనేది ఎవరు పెట్టుకున్నారు? మనం మానవుడు వేసుకున్న ముళ్ళకంచెలు. వీటి నుంచి బయటపడాలి. ముందు కుల వ్యవస్థ నుంచి బయటపడాలి. నావాడు నా కులస్తుడు, నా బ్రాహ్మడు, నాకు కోమడి, నా చెట్టి బలిజ, లేకపోతే నా రాజు ఇయ్య కాదు. కాదు మాకు ఏ మానవుడు తెచ్చిపోయినా సరే బ్యాడ్ స్మెల్, ఎవరిని పోసినా సరే అదే బ్యాడ్ రాకపో. మనం ఏం చేసాం? తక్కువడి కింద చూసి చెప్తాం. ప్రాసెస్లో వచ్చేసిందే కదా. ఉదాహరణకు బ్రాహ్మణ కాలనీ ఉంది, అగ్రహారం. అగ్రహారంలో జంతువులు పూజ చేశారు. ఏ జంతువు చెప్పండి? జంతువు ఆవు. పొరపాటు ఆ కాలంలో చచ్చిపోయింది. అది ముట్టుకుంటారా? ముట్టుకోరు. అప్పుడు ఎవరు మాది కూడా కాదు, పంచముడు. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాసెస్లో ఏదో పంచముడు ఉన్నాడా, చాకడ ఉన్నాడా, మంగళ ఉన్నాడా? చెప్పండి సార్. మనం జీవించే దానికి పెట్టుకున్న కులాలు, వృత్తులు, వృత్తులకు సంబంధించిన కులాలు పెట్టుకుని పడిపోయారు. ముందు దాని నుంచి బయటపడాలి. అదేందా? అప్పుడు పంచముడు లేకపోతే కాలం ఏమైపోతాయి? పంచముడు ఎక్కువ, బ్రాహ్మడు ఎక్కువ. ఒకసారి ఆలోచించుకుని అవి ధర్మాలే. మనం మన దృష్టి మాత్రం మనం ఇందులో చుట్టుకొని ఉన్నాం కదా. దీని నుంచి బయటపడాలంటే అందరినీ సమానంగా చూడాలి. అందరినీ ఎవరిగా చూడాలి? అది భగవంతుడిగా చూస్తే అన్ని తగ్గుతాయి, మెల్లిమెల్లి తగ్గుతాయి. ఒకేసారి తగ్గుదాము గ్రాడ్యువల్గా. 84 లక్షలు జన్మలు ఎందుకు ఎత్తాలంటే 5,04,00,000 వాటి నుంచి పోగు చేసుకున్న సంస్కారాలు.
ఆ సంస్కారాలు కలగాలంటే ఈ మానవ జన్మ 84 లక్షలు ఎత్తాలి. 84 లక్షల చివరి దశలో మనందరం ఉన్నాం. లేకపోతే ఆ చైతన్యం వికసించిపోయింది, సంస్కారాలు బలపడిపోయినాయి. అప్పుడు ఆయన్ని అట్రాక్ట్ అవుతారు. దేశంలో ఎవరు ఆయనకి అట్రాక్ట్ అవ్వకపోవడం కారణం ఏంటంటే చైతన్య వికాసం చెందక అందరూ అడ్వాన్స్డ్ సోల్స్ 84 lakhs చివరి దశలో ఉన్న ఆత్మీయ అది కూడా. అందులో ఇంకా గొప్ప ఏంటంటే ఇప్పుడు అవతార పురుషుడు ఉన్నాను అనుకోండి, ఎవరన్నా కమ్ టు మీ, రండి నా దగ్గర రండి, నా దగ్గర రండి అంట. రాజకీయ నాయకుడితో పోల్చాను అవతార పురుషుడిని. నా సొంత మాటలు. రాజకీయ నాయకుడు ఏం చేస్తాడు? సొంతం కేకేస్తాడు, రా మోసగాడిని, మటర్ చేసినాడు, మానభంగం చేసినాడు, నీటిని ఆడిని కాదు, దుర్మార్గం నేను మంచి అందరినీ రమ్మంటాడు. ఆ అవతార పురుషుడు అందరినీ రమ్మంటాడు. సద్గురు అది కాదు. ఈ మానవ జన్మ 84 లక్షల తర్వాత భగవంతుడు అయిపోయి వెనక్కి వస్తాడు. ఆ డ్యూటీ అయితే చాలా రేర్ అట. ఆ రేర్ కాంబినేషన్లో ఉన్నటువంటి సద్గురు మనకి ఈ జన్మలో దొరికిపోయాడు. అది కూడా సద్గురువులు కొంతమంది వికారంగా ఉంటారు, కొంతమంది కోపంగా ఉంటారు, చాలా దారుణంగా ఉంటారు, దగ్గర రానివారు. మనకు దొరికిన సద్గురు ఎవరో భార్య సమేత సతీ సమేతంగా దొరికినటువంటి శక్తి చైతన్యం ఆనందం. మెహర్ బాబా దగ్గర శక్తి చైతన్యం ఉంటుంది. ఆ మిగతా సద్గురువులకి భార్యలు ఉంటారు కొంతమందికి. మనకు అదృష్టం ఏంటంటే నవనీతం. ఆయన ఎంత సాఫ్ట్ అంటే అసలు ఎక్స్పీరియన్సే వేరు. అలాంటి అదృష్టం మనకు భార్య సమేతంగా వెళ్తూ సద్గురువు దొరకడంటే అత్యంత గొప్ప లక్షలాది జన్మలో జీవితాలు. ఇంకా సద్గురువు దగ్గరికి వెళ్ళాలంటే ఎవరు పడితే వెళ్ళలేదు. అవతార పురుషుడి దగ్గరికి ఎవరు పడితే వెళ్ళిపోతారు, వెళ్ళిపోవచ్చు. చక్కటి దగ్గరికి వెళ్ళాలి. ఆ స్థాయిలో ఉన్న పనున్నవాడు ఆ పర్మిషన్ తీసుకుని వెళ్ళాల్సిందే. సద్గురు దగ్గర రావాలంటే నాకు నికేతన్లో నచ్చిన వాళ్ళు ఎవరంటే ఆ పక్కన కూర్చుంటున్నాం, హార్ట్ఫుల్గా అందులో లీనమైపోయి ఆవిడ పాడితే నాకు చాలా తక్కువ పరిచయం అయినా సరే వాళ్ళు అక్కడ ఒంగోలు కదా మీది, అక్కడికి వచ్చి స్థిరపడ్డారంటే అసలు డెడికేషన్ ఏంటి. పాట పాడేటప్పుడు ఆర్తి బాబా ఏమంటాడు, నీ పాడే పాటలు నాకు వినపడవు, నాలుగుతో పాడే పాటలు, నీ మనసుతో చేసే ధ్యానం నాకు తెలియపడదు, నీ హార్ట్ నుంచి రావాలి. ఆమె గారు పేరు నాకు తెలియదు, మొత్తం మీద మాత్రం నేను అబ్జర్వ్ చేశాను ఎప్పటి నుంచి ఒక 15-20 ఏళ్ళు. కాబట్టి అలా ఉండాలి, హార్ట్లో పాడుకోవాలి. పాడుకొని పర్లేదు. ఆల్రెడీ గాడ్ ఎవరు అయినారు. ఇప్పుడు నాకు ప్రార్థన చేశారు. ప్రార్థనలు ఎవరు చేశారండి? పొద్దున మెహరాబాద్లోనే కొన్ని సెంటర్స్లో సాయంత్రం 7 పొద్దున 7 అంటారు. ఒక సిస్టమ్ పెట్టుకోరు సెంటర్లో. ఎప్పుడైనా చేసుకోవచ్చు ప్రార్థన చేసాం. ఎవరు చేస్తున్నట్టు చెప్పండి. వినపడలేదు కాదు, భగవంతుడికి డిక్టేట్ చేసింది ఆయన, ప్రార్థన తయారు చేసింది ఆయన. సృష్టిలో అంతకుమించిన ప్రార్థనలో లేవండి. భగవంతుడు ఎవరందుకు ప్రార్థన మనం చేసుకున్నాయనండి, గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరి మట్టుకాలు పర్సనల్గా తీసుకుంటే ఇప్పుడు నాకు శరీరం లేదు, శరీరం లేక లోపం ఉందా? నాకు శరీరం ఉండబట్టి లోపం ఉంది. మీరందరూ నాకు కనబడుతున్నారు అంటే మీరందరూ నేనే. అలాగే ఎవరి మట్టుకాళ్ళు ప్రశ్నించుకోండి. ముందు కావాల్సింది మనకు ఇప్పుడు బాబా గారు ఇచ్చారు పాతకాలం సిద్ధార్థానికి, బాబా తత్వానికి, బాబా చెప్పిన సూక్తులు కానీ బాబా ఇచ్చిన తత్వానికి కానీ వేరే చేసి గురుదేవులు మాకు చూపించారు. దాంతో పని లేదు, పాతకాలం తంత్రంతో పని లేదు. నువ్వు ప్రేమగా జీవించి చుట్టుపడున్నావు. అందులో బయటపడాలంటే కేశవాయస్వ, నారాయణస్వ, మాధవాయస్వ, లేదా ప్రభో అన్న ప్రతివాడు పనులు కూడా గురించి బైబిల్లో ఉంది. కాబట్టి మనం తగ్గించుకోవాలి. బైబిల్లో కూడా కొటేషన్ ఉంది, తగ్గించబడివాడు హెచ్చించబడు. ఎక్కడ హెచ్చించబడతారట? దేవుడి దగ్గర. మనం తగ్గించుకుంటామా? అది ఎవరో దెబ్బలాడారు, నన్ను అంటావా అని అన్నారు మధ్య. అప్పుడు ఎలా ఉండాలి? చెవిటోళ్ళ ఉండమన్నారు బాబా. ఆలకించి చెవిటోళ్ళ ఉండాలి. ఒకవేళ చూసా మనం నష్టం పని చేస్తున్నారు, ఎవరో చూసి గుడ్డోళ్ళ ఉండమన్నారు. ఇదే ఆధ్యాత్మికం అన్న. అంచేత మనం నలుగురు కలిసాం. కలిసినప్పుడు ఈ మాటలు పంచుకుని బాబా తత్వం నుంచి తెలిసిన వాళ్ళు, కొన్ని చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి చెప్తుంటారు. చదువు లేని వాళ్ళు కానీ, చదువుకోవడం కుదరని వాళ్ళు కానీ ఇలా ఆలోచించి నిజ జీవితంలో అమలు చేయాలి.
ప్రతి జీవితం నమోదు చేయకుండా నేను 2 పూటల ప్రార్థన చేస్తాను, నేను 5 పూటలు నమోదు చేస్తానంటే ఏం అవదండి. ఇప్పుడు ఇందాక క్యారేజ్ అన్నా కదా, ఏం పేరు? వేరవేది జరగండి కదా. బాబా గారు భక్తుడు అలాగే ఒక భజనలో కూర్చునిపోయి మర్చిపోయాడు. అప్పుడు పైకి ఘాటు గూడ్స్ వాళ్ళ గూడ్స్ బండికి డ్యూటీ వేశారు. భజనలో ఉండి మైమర్చిపోయి తన్మయత్వం చెంది భజనలో ఉండిపోయాడు. ఉండిపోతే ఈ ప్లేస్లో స్టేషన్లోకి వెళ్ళి బాబా సంతకం పెట్టి ఈ రూపంలో అక్కడ ఆ గూడ్స్లో లాస్ట్ క్యాబినెట్ ఉంది కదా, అక్కడ కూడా రిజిస్టర్ ఉండే సంతకం పెట్టేశారు. తర్వాత చూసేసరికి గంట అయిపోయింది. అప్పుడు పాత రైలు కదా, ఆ పక్కకి ఆగుతుంది గంటలో. ఈ స్లో వేసుకెళ్ళి వెళ్ళేసరికి ఇందాక నువ్వు వచ్చావు సంతకం పెట్టావు బండి ఏంటంటే వెళ్ళిపోయినాను. అక్కడికి వెళ్ళి చూస్తే రైలు ఎక్కి చూస్తే సంతకం ఉంది. నువ్వు ఎప్పుడైతే డెడికేషన్తో ఆయనకి అప్పచెప్పావో నీ ప్లేస్లో ఆయన ఉంటారు. ఎవరో ఒకరు ఇంకోటి క్యారేజ్ పట్టుకొస్తారు, వాళ్ళు ఇచ్చేస్తారు. మళ్ళీ అత్తగారు నేను ఆ మాట మీద ప్రేమతో ఆలకించావు తల్లి, మళ్ళీ నేను కలుస్తాను తెలియదు. కాబట్టి నేను కొంచెం మాట్లాడేప్పుడు కొంచెం ఫన్నీగా ఈ జోకులు కొంచెం నవ్వుకోవాలి, మరీ టైట్గా కాకుండా. తప్ప తెలిసి అంటాను, తెలిసినా సరే అందరికీ కుదరదు ఆలకించలేక. అంటే 4 మాటలు మీకు అర్థమయ్యేలా గుర్తుకునేలాగా నవ్వుకునేలాగా చెప్తుంటాను, నన్ను అపార్థం చేసుకోండి. ఒక 5 నిమిషాలు తీసుకున్నాను. టైం అవ్వలేదు, 20 నిమిషాలు. మీరు ఆయన అరగంట ఇచ్చాడు రామారావు గారు, మీరు 20 నిమిషాలు ఇచ్చారు. 20 నిమిషాలతో కలిసి వచ్చారు. అంచేత మెహర్ బాబాకి సాటి మరి ఎవరు లేరని గురుదేవుడు పదే 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 చెవు దగ్గర గూడు కట్టుకుని చెప్పారు. చెప్తుంటే మనం ఎంతవరకు అది పాటెక్కున్నాం, అది ఎప్పుడన్నా గుర్తుపెట్టుకుంటున్నాం. గురుదేవులు ఇంతగా చెప్పారు, అసలు సద్గురు సాంగత్యంలో రావాలంటే ఏ బాబోయ్ ఆయనతో సమకాలీనంగా జీవించాం మనందరం కూడా. అందులో కొంతమంది నాకు అందరూ కాదు, మరి అబద్ధం చెప్తున్నాను. అంచేత అది మామూలు నాటి మానవులా కాకుండా ఎంత కాదో అడిగారు నాకు. మీరేమంటే బ్రాహ్మణులు, నేను బ్రాహ్మణం కాదు, మానవుడిని, మానవ శరీరంతో ఉన్నాను. కానీ మానవుడు మా గురుదేవులు చెప్తారు, ముందు మానవుడిగా మెలుకోండి, తర్వాత భగవంతుడిగా ఆటోమేటిక్గా మెలుకుంటారు. మరి మానవ శరీరంతో ఉన్నా మానవుడిగా జీవించట్లేదు. నన్ను నేను తగ్గించుకోవాలి, సర్దుబాటు చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ఏ నిమిషంలో ఇది చేస్తాను తెలియదు. ఒక గ్యారెంటీ ఉందా? టీవీ గ్యారెంటీ ఉంది, కారు గ్యారెంటీ ఉంది, స్కూటర్ గ్యారెంటీ ఉంది, వాషింగ్ మెషిన్ అన్నింటికి గ్యారెంటీ ఉంది. మన గ్యారెంటీ ఉందా? మంచిది కాదు ఉడక పడక ఆగిపోవచ్చు. ఏ నిమిషంలో ఏం జరిగిపోతే తెలియదు. అంచేత ఉన్న 4 రోజులు చాలా ఈ సృష్టిలో హైయెస్ట్ మానవ జన్మ. అందుకోసం యుగానికి ఒకసారి ఆయన మానవుడిగా భూమి మీద నిలబడతారంటే, ఇప్పుడు ఇందాక మనం పరిణామక్రమం మానవ స్థాయి చెప్తున్నాం, కులాల గురించి చెప్తున్నాం. ఇప్పుడు ఈ సృష్టి ఇదంతా కూడా ఎవరు సృష్టించారు? బయట కనిపించింది దీన్ని ఎవరు సృష్టించారండి? రెస్పాన్స్ బాధ్యత ఎవరిది? మరి అక్కడ ఏం చేస్తాడు? అక్కడ పనిముట్టు లేదు. దీనికి పనిముట్టు ఉంది, మంచిది తెస్తే గ్లాస్ ఉంది పనిముట్టు, తాళం తెస్తే తాళం చెప్పి రాయడానికి పనిముట్టు ఉంది. అక్కడ ఆకారం లేదు దేవుడికి. అంచేత సృష్టిలో హైయెస్ట్ ఉన్నతమైనది ఏంటంటే మానవుడు. అంచేత ఆయన సంభవామి అలాగే మొట్టమొదటిసారి వచ్చినప్పుడు జరాష్ట్రాన్ని పేరు వచ్చేది. ఆయన బాధ్యుడు. మన ఇళ్ళలో ఎవరిళ్ళలో వాళ్ళు పిల్లలు ఉన్నారు, వాళ్ళు సృష్టించుకున్నారు. ఎవరిళ్ళలో వాళ్ళు సృష్టించారు. బాధ్యత వాళ్ళు కాబట్టి పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి పంపించారు. అదే మాదిరిగా సృష్టి అంతా సృష్టించుకున్న ఆయన కాబట్టి, ఆయన బాధ్యుడు కాబట్టి ఆయన సచ్చినట్టు వస్తాడు యుగానికి ఒకసారి మానవుడిగా వచ్చినప్పుడు ఒక పేరుతో ఉండడు. మొట్టమొదటిసారి వచ్చినప్పుడు జ్వరాష్ట్రాన్ని పేరు వచ్చాడు. జ్వరాష్ట్రాలు అంటే జలదృష్టి అంటారు. ఆయన వచ్చిన తర్వాత మనం ఏం చేసాం? ఆయన పేరున మతం పెట్టేశాం. మానవుడికి వచ్చి కులాలు పెట్టుకున్నాం. దేవుడు వచ్చిన తర్వాత కులాకి హై కులాకి అంటే హిందీలో త్యాగేస్తున్నారు. తోడతారు. జ్వరాష్ట్ర గారు వచ్చిన తర్వాత మనం ఏం చేసాం? ఆయన పేరు మతం పెట్టేస్తున్నాం. ఆ మతం పేరు పార్సీ మతం. మతాచారాలు పెట్టుకున్నాం. ఆ మతాచారాలు పాటిస్తున్నాం. తర్వాత రాముడు కృష్ణుడు వచ్చాడు. హిందూ మతం పెట్టుకున్నాం, గుళ్ళు పెట్టుకున్నాం. పోయి బాబు ఒడ్లు కట్లు నోములు భక్తాలు యజ్ఞాలు ఒకటిగారు యజ్ఞాలు యాగాలు. ఆయన చేస్తే ఏమైనా అయిపోతాం, చేయకపోతే ఏమైనా అయిపోతాం, చేస్తే ఏమైనా కలిసి వచ్చేదని చేస్తున్నారు తప్ప జరుగుతున్నారు.
షిరిడి వెళ్తున్నారు, అన్నవరం వెళ్తున్నారు, ఇలా ప్రతి ఊళ్ళో వెళ్తున్నారు. దేనికోసం వెళ్తారు? నాకు దేవుడు కావాలని వెళ్తున్నారా? కోరికలు కోరినంత మాత్రం అవదమ్మా. నువ్వు ఇసుకలో నూనె రాసుకుని ఇసుకలో దొరికినా సరే ఇసుక అంటుకోదు. ఎందుకంటే నీకు ఎందుకోసం పుట్టబడ్డావో, ఎందుకోసం ఏది అనుభవించడం కోసం పుట్టబడ్డావో అదే జరుగుతుంది. నువ్వు ఎన్ని రాసుకుంటావు? 114 గ్రామ పదం పుస్తకం అనుకుంటే 114 పేజీ తీసి జాగ్రత్తగా జీవితానికి అన్వయించుకోండి అమ్మ. 114 గ్రామ పదంలో ఉంటుంది. తప్పించుకుని ఇది అంతమంది నడిచి కొండెక్కినంత మాత్రాన ఏం మారిపోదు. పగలు రాత్రి అయిపోదు, రాత్రి పట్టలేదు. ఆడ మగ ఆ రకంగా 3వసారి 4వసారి బుద్ధుడిగా వచ్చేస్తాం. ఆయన ఏంటంటే మనం ఏం చేస్తాం? ఈ రాముడు కృష్ణుడిపై హిందూ మతం పెట్టుకున్నాం, బుద్ధుడిగా వచ్చే బౌద్ధ మతం పెట్టుకున్నాం. 5వసారి యేసుక్రీస్తుగా వచ్చాడు, క్రైస్తవ మతం పెట్టుకున్నాం. ఇలా మతాచారాలు, మతం పెట్టామంటే ఆచారాలు కావాలి. ఆచారాలు షాప్ ఉంది, 3 గోడలను ఒక షట్టర్ పెడితే షాప్ అయిపోద్దా? అందులో సరుకులు సామాన్లు గడంచులు అన్నీ పెడితే షాప్ అవుతుంది. అమ్మా వెళ్ళిపోతున్నారా? వినపడదు. ఎస్సీ గారు ఎస్సీ ఏంటంటే తెలుసా? ఎన్టీ రామారావు గారి భాషలో అయితే సేమ్ క్యాస్ట్, ఆ భాషలో అయితే సౌండ్ ఇంజనీర్, ఎందుకు తక్కువ. ఆ రకంగా మతానికి సంబంధించిన ఆచారాలు పాటిస్తాం. క్రైస్తవ మతం చర్చిలు కడుతాం. 6వసారి మహమ్మద్గా వచ్చాడు, ఆయన పేరు ఇస్లాం మతం పెట్టుకున్నాం, మసీదులు కడతాం. ఆ మతాచారాలు మనం పాటిస్తాం. మతానికి సంబంధించిన ఆచారాలు పాటిస్తున్నాం తప్ప సాటి మనిషిని భగవంతుడిగా ప్రేమిస్తున్నాం మనం నేర్పించడానికి వచ్చాడు. దాన్ని మనం ఇంకా పాలిష్ పెట్టి మనకు ఆంధ్రాలో సద్గురు దొరకడం మరీ అరుదే. మెహర్ బాబా చెప్తాడు, సద్గురు దొరకడం, సద్గురువు గారిని దొరికితే ఆయన పాదం ధూళి అయిపోండి. సద్గురు చాలా చాలా అరుదైనటువంటి అవకాశం. నేను ఎప్పుడు ఉంటాను, ఒక అవతార పురుషుడి నుంచి ఒక అవతార పురుషుడి మధ్యలో కాదమ్మా, అది టైం, అది కాలం. సద్గురుడు ఎంతమంది మారుతారు? సద్గురుడు అవతారం నుంచి అవతారం మధ్యలో ఎంతమంది సద్గురువులు మారుతారు? 55. అందుచేత సద్గురువులు దొరకరు. అది బాడీని డాక్టర్ చేస్తే ఎవరికి సాయం చేయదు. అంతేనా? కాబట్టి దొరికారంటే మాత్రం జీవించి ఉన్న సద్గురువు దొరికాడా నీ బయట క్లోజ్ చేసేస్తారు. మనం ఎందుకోసం ఆయన పట్టుకోవాలంటే జన్మకు అర్థం పరమార్థం తెలుసుకుని ఆయన పట్టుకోవడం అంటే దండ పెట్టేసి మాత్రం ఆయన పట్టుకున్నట్టు కాదు. ఈ బ్యాటరీ పెట్టినంత మాత్రాన ఆయన పట్టుకున్నట్టు కాదు. నిజ జీవితంలో ఎవరైతే బాబా చెప్పిన విధంగా, గురుదేవులు చెప్పిన విధంగా జీవిస్తారో వాళ్ళు భగవంతుని పడతారు. బైబిల్ చదివి బైబిల్ సంకలెట్టేసుకుని కంచెలుగా ఆదివారం చర్చగలిగిన మాత్రం బైబిల్ దగ్గర కదా. ఆయన బైబిల్లో ఉన్న ఒక కొటేషన్ తీసుకుని నిజ జీవితంలో అమలు చేయాలి. ఉదాహరణకి బాబా గారు చాలా కొటేషన్ చెప్పున్నారు. అందులో ఇంపార్టెంట్ కొటేషన్, డోంట్ వరీ ఫియర్. ఎప్పుడంట? నీ రాజ్యం పోయినప్పుడు, నీ ఆస్తులు కొలగొట్టుకోవడం, నీ కుటుంబం చిన్నాభిన్నం అయిపోయినప్పుడు, నువ్వు నుంచున్న భూమి కాలకంత విడిపోయినప్పుడు కూడా వరి అవ్వకుండా ఉండాలి. అదేమో ఆషామాషి మాట కాదు, చెప్పడానికి సింపుల్గా ఉంది. కాకులు పడకము ఆనందంగా ఉంది. పాటించాలి, వచ్చుకోకుండా పాటించాలి. వరి అవ్వకుండా ఉండాలి చాలు. అలాగే కొంచెం చేస్తే మనం ఈ జన్మలో భగవంతుడు అయిపోతాం. మళ్ళీ అమ్మాలు కొట్టడం, ఈ తలకం పొట్లు, ఈ బాధలు బాబోయ్ వద్దిందా మనకి. ఆయన జన్మ మనకి జన్మలాగి చేయడానికి రెడీగా ఉన్నాడు. జనన మరణ చక్రం నుంచి బయటకు తీసి అధికారి సర్వాధికారి ఉన్నాడు. ఆ ఉన్నప్పుడు ఇప్పుడు కూడా మనం కళ్ళు జరగకపోతే ఎలాగా? ఆయన ఇంకా సాఫ్ట్వేర్ చెప్పాడు మేలుకోమని. నేనేం కళ్ళు జరగమని కళ్ళు చేసి ఆయన్ని పట్టుకోవాలంటే నోటి మాటలతో ఎట్టి పరిస్థితుల్లో ఆయన నమ్మడం పేదల్లోనే చెయ్యాలి. కాబట్టి మళ్ళీ ఎప్పుడైనా మనం నాకు ఇలాంటి అవకాశం ఇస్తే వచ్చినప్పుడు ఎలా చేయకపోయింది నిత్య జీవితంలో ప్రతివాడు భగవంతుడు చెప్తాను. అదే చెప్తాను. అలా అడగాలి, అడిగితేనే అదే చెప్తాను. నేను చెప్తాను ఇప్పుడు చెప్తాను. చిలికితేనే పెన్ వస్తుంది. నువ్వు అడిగావు కాబట్టి ఇప్పుడు నువ్వు అడిగిన దానికి అందరికీ వివరణ వస్తుంది. ఇప్పుడు ఇవాళ నుంచి ఏం చేస్తారంటే మీరు 3 పనులు చేయండి. ఒకటో పని మంచి ఆలోచన. ఇప్పుడు ఏమని కాదు, ఇంకా మంచి ఆలోచన చేయాలి. ప్రతి వాళ్ళు ఎవరైనా ఉన్నారు, అదే ఆలోచనతో ఉండండి. ఒకటో పని. రెండో పని మంచి మాట. ఎవరైనా తిట్టే ఒరే ఎదవని, ఎవరు తిట్టినట్టు
మరి అన్ని వేడి వేడి తాజా పెడుతున్నాం. అవును కదా? నొప్పించే మాట్లాడితే ఎలా మరి? దేని కంట్రోల్ చేయరు. రెండో పని. మూడో పని చేతితో ఎవరికి నష్టం కష్టం అపకారం కలిగే పనులు చేయదు. ఈ మూడు చేయడానికి నువ్వు అమెరికాలో ఉన్న అడ్డవుతాయా, అలాంటి కులంలో అడ్డవుతాయా, అలాంటి మతం అడ్డవుతా, అలాంటి సంప్రదాయం అడ్డవుతా, పేదరికం అడ్డవుతా, ధనగారికి మాత్రం అడ్డవుతుందా, రాత్రి కానీ పగలు కానీ ఉంటుందా? ఈ మూడు చేయాలి. మిగతా నువ్వు నీ బాధ్యతలన్నీ కరెక్ట్గా చెప్తున్నారు బాబా. నీ బాధ్యతలన్నీ కరెక్ట్గా చేస్తూ ఈ మూడు చేయించాం. అగలతులు ఆత్మకపాలతో పర్లేదు. భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అందుకే తత్వాలు పెడతాడు, కొట్టేకి పెట్టిన అమ్మ కూడా పెట్టినాడు. అది కాదమ్మా. నువ్వు ఈ మూడు కరెక్ట్గా చేయగలిగితే ఎటువంటి పరిస్థితి ఎదురుపడితే బాధపడకుండా మరి ఆయన దివ్య సందేశం అది ఆటలో అవునా? అలాగే అలాగే. ఇప్పుడు రాయమండ్రి స్టేషన్ నుంచి రోజుకి 100 రైళ్ళు వెళ్తాయి. అందులో పాసెంజర్లు ఉన్నాయి, మా ఆర్డినరీ ఎక్స్ప్రెస్లు ఉన్నాయి, ఎక్స్ప్రెస్లో సూపర్ ఫాస్ట్, వందే భారత్. ఏ బండి ఎక్కితే బెరిగేస్తాం? అవును కదా? ఇది వందే భారత్. ఇది అది మీరు వందే భారత్ ఎక్కడ అన్ని నామాలు కుదరదమ్మా. మీకు చిన్నప్పుడు ఇంతున్నప్పుడే పలానా దేవుడు రూపం మీద ఇష్టం, పలానా నామం ఇష్టం. ఆ నామాన్ని ఒక్కడిగా చేసి వినాయక చవితి వచ్చిన వినాయకుడిని, విజయదశమి వచ్చిన దుర్గాదేవిని, కార్తీక మాసం వచ్చిన శివుడిని, ధనుర్మాసం వచ్చిన విష్ణుమూర్తి ఇలా పెట్టద్దు. ఎటువంటి పరిస్థితి మీరు అవతల గోదావరి అవతలకి వెళ్ళాలి, ఎన్ని పడవలు కావాలి? తిరుపతి రోడ్డు నుంచి అవతల రోడ్డుకి వెళ్ళాలి, ఎన్ని పడవలు కావాలి? అలాగే మీ దగ్గర ఏకత్వ భావం లేకుండా ఏముంది? నీకు నచ్చిన దేవుడు పట్టుకోమంటాడు బాబా గారు. నా మాటలు కాదు. ఏ నామానే నేను ఇష్టమైనడు రోజుకో నామం చెప్పిన వద్దమ్మా. నా దగ్గర వాళ్ళు తెలియని చెప్తారమ్మా. మీరు వాళ్ళకి తెలియజెప్పండి ఈ సంగతి. ఈ సృష్టి యొక్క క్రమం గురించి దేవుడు ఇలా వస్తున్నాడు, ఈ రకంగా ఉన్నాయి ఆయన అవతార పురుషుడు, ఈ వెంకటేశ్వర స్వామి సత్యనారాయణ స్వామి ఎన్ని కూడా మనం మానవుడు చెప్పుకున్న విగ్రహాలు. ఆ విగ్రహాలు దేంతో చెక్కాం? రాత్రి బిగినింగ్లో ఉన్నాయి, ఆ రాత్రితో చెక్కాం. దాని దేవుడు బొమ్మలని ఆర్టిస్టులు వేసిన బొమ్మలు అవునా? ఆర్టిస్టులు వేసిన బొమ్మ దేవుడు చూసాడా? వేసి తీసి కూడా ఒరిజినల్ కాదు, కెమెరాలు లేవు. ఈసారి బాబాకి భగవంతుడు మెహర్ బాబా అవతారుడిగా అవతరించే టైంకి టెక్నాలజీ వచ్చేసేసి ఫోటోలు వచ్చాయి, కెమెరాకి దొరికిపోయాడు. ఆయన ఏమన్నాడు? ప్రతి ఫోటోలో నేను ఉంటానని మాట ఇచ్చాడు. అదేనమ్మా, అతడి మీదలే పట్టుకోగలం. మిగతా చైతన్యం వికసించకుండా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు యాక్సెప్ట్ చేయడము. అందుకని మీరు మీకు చిన్నప్పుడే ఎప్పుడైనటువంటి దేవుడు రూపాన్ని ఒక్కడిగా పట్టుకున్నారని లేదు చూసుకోండి. దీనికి చిన్న ఉదాహరణ చెప్పేసి నేను ఆపేస్తున్నాను. నా దగ్గరికి నేను సిద్ధాంతి వాస్తురీత్యా, నేను మా పూర్వీకులందరూ సిద్ధాంతులు, నా వృత్తిరీత్యా నేను సిద్ధాంతిని. వాస్తువును స్వామికి చెప్తాను. ఆంధ్రప్రదేశ్ పక్కకు పోయింది ఇంకా నేను ఓనర్సే చెప్తాను. కొంచెం ఘాటుగా ఉంటుంది, మరి ఏమనుకోకుండా. ఈ రకంగా నా దగ్గరికి కూడా నేను చేతులు చూస్తాను. చేతుల నుంచి కూడా ఎవరో వచ్చాడు. వచ్చిన తర్వాత నేను నన్ను వాస్తు చూడడానికి తీసుకెళ్ళినా అక్కడ పని అయిపోయిన తర్వాత ఈ పరిణామక్రమం చార్ట్ అలా దగ్గర ఉంటుంది నా దగ్గర రెడీగా. అదంతా చూపించి ఒరే బాబు వెళ్ళేలాగా నువ్వు ఎవరు అంటే నేను భగవంతుడిని నేను అవును కదా నువ్వు మరి ఒక్కరిగా పట్టుకొని నీకు నచ్చిన దేవుడు అంటే అలాగలా కుదురుతండి. ఎప్పటి నుంచో సోమవారం శివాలయం కదా, ఆ మంగళవారం ఆంజనేయుడికి వెళ్తాం, గురువారం అయ్యప్ప గుడి, గురువారం సాయిబాబా అని, అనగా శుక్రవారం గొప్పంచాలండి, ఆడి మాత్రం చెప్తాను. శనివారం వెంకటబాబు అండి, ఆదివారం సూర్యనారాయణ అని చెప్తాను. ఆదివారం బాబు కంగారు పడక అలా కూర్చొని ఒకటిగా పడుతుంది. దానివల్ల ఉపయోగం ఉంటుంది. అలా ముందు ఎప్పటి నుంచో మాకు అలవాటు అండి. మీ నాన్న అంటున్నాను అడిగారు, ముందు చెప్పాను ఘాటు ఉండదు. మీ నాన్న అంటుందంటే కర్ణాటక నుండి చిన్న అలా కదా మీ నాన్న అంటాం. అయ్యి బాబు ఏంటి గురుగారు మీరు మా నాన్న ఒకటండి బాబు అని అంటే అప్పుడు మరి మీ నాన్న టెంపరీగా ఈ జన్మకు సంబంధించిన నాన్నే రెండో ఒప్పుకోవట్లేదు. నువ్వు దేవుడు నీకు ఎంతమంది దేవుడు లేదు కావాలి బాబు, నచ్చి నీ భగవంతుడు అయిపోతామంటే నీ దగ్గర ఏకత్వ భావం కావాలి. నీకైతే భగవంతుడు ఒక్కడిగా పట్టుకో, నీకు నచ్చింది వాడు రాయి ఇష్టం రాయి. మరి ఉన్నది దేవుడు అయితే అంటున్నాం రాయి 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 రాయి. వాల్మీకి ఉన్నాడు, క్రూరుడు, దుర్మార్గుడు, దొంగ. నా
మాట్లాడాడు ఆనంద వెళ్ళాడు ఏమైనా వెళ్ళండి పాప మీద బాగా చేస్తున్నా